ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. కర్నూలు జిల్లా కోసిగిలో చిరుతపులి కలకలం రేపింది. కొండపై కోతులను చంపుతుంది చిరుతపులి. చిరుతపులిని గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అది వచ్చి కోతుల్ని తినింది అని ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా చిరుతను పట్టుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానికులు. నాకొక్క సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే మా ఊర్లో చిరుతపులి వచ్చింది. కర్నూలు జిల్లా కోస్గి కొండల్లో చిరుతపులి సంచరిస్తూ హల్చల్ చేస్తుంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కోస్గి కొండల్లో సంచరిస్తున్న చిరుతపులి మేకలను, కోతులను వెంటాడి దాడి చేసి తింటుందని స్థానిక ప్రజలు చెప్తున్నారు. చిరుతపులి కోస్గి కొండలపై సంచరిస్తుందని, మేకల మందల్లో చొరబడి మేకలను తింటుందని ఎన్నిసార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా కోస్గి గ్రామం మొత్తం కొండ చుట్టే ఉండడంతో మనుషులపై ఆ చిరుతపులి ఎప్పుడు దాడి చేస్తోందని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఆ చిరుతపులిని నిర్బంధించి జూకు తరలించారని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పుడు ఈ మందు తాగితే నీకు పరిష్కారం దొరుకుతుందా? తర్వాత మీ వాళ్ళు ఏమవుతారో ఆలోచించావా? ఇప్పుడు ఈ మందు తాగి నువ్వు చనిపోతే నీ మేకలు నీకు తిరిగి వస్తాయా? పిచ్చిగాని పట్టిందా రంగన్న? ఏంటి ఈ పనులు? హలో రే వీరా, నువ్వు ఎక్కడున్నా త్వరగా రారా. మీ అన్న మందు తాగుతుంటే నేను ఆపాను. ఇక్కడ మంద దగ్గర ఉన్నా, వచ్చేయి. ఏందన్నా ఈ పిచ్చి పని? రే వీరా, చూడరా, 4 రోజులుంటే సౌకర్యాలకు ఆ 4 మేకలు ఇచ్చి డబ్బులు తీసుకునేవాళ్ళం. మా అమ్మారి పులి ఉన్న 4 మేకల్ని కూడా తినేసిందిరా. ఇప్పుడు ఆ సౌకర్యాలకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో, కొన్ని చదువు ఆగిపోతుందేమని భయంగా ఉందిరా వీరా. రే వీరా, ఏంది ఆలోచిస్తున్నావురా? అవునరా, ఆలోచిస్తున్నా, చాలా ఆలోచిస్తున్నా. అసలేం ఆలోచిస్తున్నానంటే పక్కోనికి ఏదైనా జరిగినాయి మనకెందుకని ఆలోచిస్తున్నారు చూడు. ఈ జనాల గురించి చాలా ఆలోచిస్తున్నా. రే కేశవా, మన ఊర్లో ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు ఒకడు అదిగో పులు వచ్చింది చూడు అంటున్నాడు, ఒకడు ఇదిగో పులు వచ్చింది చూడు అంటున్నాడు. అందరూ ఫోటో తీసి స్టేటస్ పెడుతున్నారు తప్ప ఒక్కడైనా ఆ పులిని పట్టుకోవాలని స్టేటస్ పెడుతున్నాడా? ఇప్పుడు నిజానికి పరిస్థితి ఎలా ఉందో తెలుసారా? ఎవడైతే అబద్ధాలు నిజాలు చేసి చెప్తాడో వాళ్ళ వెనకనే ఈ జనాలు పరిగెత్తిన వెళ్తారు. ఎందుకంటే ఈ జనాలు ఆలోచించరు వాడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది నిజాలు కాదు, పొగడతలు. పొగిడితేనే చాలు, పొగిడితే చాలు భరతనాట్యం చేస్తారు. ఇదేరా ఇక్కడ జరుగుతున్నది. ఇది ఇక్కడితో అయిపోలేదు, ఇప్పుడే మొదలవుతుంది. అసలు ఏం మొదలవుతుందంటే ఇప్పుడు ఆ పులిని పట్టుకోవాలంటే ఫారెస్ట్ ఆఫీసర్లే అవసరం లేదు. చేయి చేయి కలిపి మనమందరూ పోరాడితే ఆ పులిని పట్టుకొని ఫారెస్ట్ ఆఫీసర్లకి అప్పచెప్పొచ్చు. కానీ ఏ ఒక్కరు ముందుకు రారు, ఎందుకంటే భయం. ఆ భయం ఎందుకంటే అక్కడ ఉండేది పులి. ఇప్పుడు ఈ సంఘటన మా ఇంట్లో జరిగింది, రేపు నీకు జరగచ్చు, తర్వాత ఇంకొకరికి జరగచ్చు. మనమే ఏదైనా పోరాడితే ఆ పులి నుంచి ఆ మూక జీవాల్ని కాపాడుకోవచ్చు. తిన్నది మూక జీవాలనే కదా, నన్ను కాదని కూర్చుంటే వాటికి కూడా ప్రాణం ఉంటుంది కదా, బతకాలన్న ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ పులి నేను పట్టుకోవడానికి వెళ్తున్నా, ఎవరు రాని రాకపోని. ఇదే నా కథలో సంఘటన జరిగింది. ఇక్కడికి ఎవ్వరు రాని రాకపోని ఇక్కడ నేనొక్కనే పోరాడతా. రే ఎవరు రారా, రా వెళ్ళిపోదాం. ఎవరు రాకున్నా పర్లేదు, నేను ఒక్కనే పోరాడతా. పోరాడితే పోయేదేమీ లేదు.